ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని ప్రార్థిస్తూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు సాయిబాబా గారు అందించేటువంటి సందేశం ఏమిటి అని చెప్పి చూస్తే ఒక్కసారి సాయిబాబా గారి మాటలోనే విందామండి. మరి బిడ్డ, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 5 అంకెల్లో ఒక అంకెలనైతే తాకు తల్లి. నీకు అదృష్టం అనేది నేను వరించబోతుంది. ఈ 5 అంకెల్లోనే నీకు అదృష్టం అయితే ఉన్నది తల్లి. మరి నా మాట విను. నా మాట విని ఒక ఒక అంకెని తాకు తల్లి. అప్పుడు నీకు అదృష్టం అనేది వరించబోతుంది. ఈ అదృష్టం సంవత్సరమో 2 ఏళ్ళో అనుకుంటున్నావేమో, కాదు, ఏకంగా 25 ఏళ్ళ ఈ అదృష్టం నీ సొంతం కాబోతుంది. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. నీ కంటిలో చూస్తుంటే ప్రతి ఒక్కటి కూడా నీ సొంతం అయితే అవుతుంది. విపరీతంగా డబ్బు నీ సొంతం కాబోతుంది. ప్రపంచంలో ఆస్తులు, సంపద అవన్నీ కూడా సొంతం కాబోతున్నాయి. బంగారం కొనబోతున్నావు, ఆస్తులను కొనబోతున్నావు, సంతోషాన్ని అనుభవించబోతున్నావు. మహారాజ యోగం నీకు పట్టబోతుంది. కుబేర యోగం నీకు పట్టబోతుంది. స్వర్ణ యోగం నీకు పట్టబోతుంది. ఎటువంటి పరిస్థితులు కూడా ఇది వదులుకోకు. ఇది నిజంగా వదులుకుంటే నువ్వు చాలా బాధపడతావు. ప్రపంచంలో అంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇదే నీ కంట పడింది అంటే ఇది నీ అదృష్టం వల్లనే కల. మరి నీ యొక్క అదృష్టాన్ని అంతటినీ కూడా జాగ్రత్తగా వాడుకుని పరుగున ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకో తల్లి. మరి నువ్వు ఇలా అందుకున్నావు అంటే నీకు అదృష్టం అనేది అదృష్టవంతులు నీ అంత అదృష్టవంతురాలు ఇంకొకళ్ళు అయితే ఉండరు తల్లి. నువ్వు ఈ యొక్క అవకాశాన్ని అయితే అందిపుచ్చుకో తల్లి. నువ్వు అందిపుచ్చుకో. ఇక్కడున్న 5 అంకెల్లో ఒక అంకెనైతే నువ్వు తాకు తల్లి. అదృష్టం నీ దోసెట్లో నింపి వెళ్తాను. అసలు నీ అదృష్టం నీకు ఎలా ఉండబోతుందో చెప్పి వెళ్తాను తల్లి. జాగ్రత్తగా ఈరోజైతే తప్పకుండా నీ సాయి మాటనైతే అందుకోవాల్సిందే తల్లి. నీ సాయి తెచ్చినటువంటి సందేశం అందుకోవాల్సిందే. మరి నీ సాయి దారిలో నడవాల్సిందే. నీ సాయి ఆజ్ఞలు పాటించాల్సిందే. అప్పుడే కదా నీకు దక్కనున్న అదృష్టాన్ని నువ్వు దక్కించుకోగలుగుతావు. లేకపోతే నువ్వు చాలా పశ్చాత్తాపడిపోతావు తల్లి. ఇది నిజంగా నీ కర్మ అవుతుంది బిడ్డ. జాగ్రత్తగా విను. మరి ఈరోజు బాబాగారు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి ఇలాంటి అద్భుతమైన సందేశం మన అందరి కష్టాలను తీర్చడానికి బాబాగారు ఎలాంటి అదృష్టంతో వచ్చారు అనేది ఈరోజు వీడియోలో మనకు పూర్తిగా అర్థమవుతుందండి. మరి ఆ కష్టాలన్నీ కూడా దూరం చేయడానికి బాబాగారు ఇంత అదృష్టంతో వచ్చారు. కాబట్టి ఈ యొక్క వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. పూర్తి వరకు చూస్తేనే బాబాగారు ఇచ్చేటువంటి ఆ యొక్క అదృష్టం ఏమిటి అనేది మనకు స్ఫూర్తిగా అర్థమవుతుందండి. మరి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీరు యొక్క సపోర్ట్ అయితే నాకు లభిస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ సింబల్ కనబడిన హైప్ అనేది నా యొక్క వీడియోని అయితే హైప్ అయితే చేయండి. మరి ఈ యొక్క సపోర్ట్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తున్నాను. ఇక మనం మనుషులు పుట్టాక నిద్ర లేచినప్పటి నుంచి 1, 2 అనే కష్టాలు అనేవి ఎన్నో పడుతూ ఉంటాం. అడుగడుగున కష్టాలు ఎన్నో పడుతూ ఉంటాం. మరి ఏం చేసినా సరే మనకి కలిసి రాక మనం చాలా బాధపడుతూ ఉంటాం. మరి కొంతమందికి అయితే ఆ యొక్క కష్టాలు చెప్పుకోలేక, ఆ యొక్క కష్టాలు అనుభవించలేక చాలా కన్నీళ్లతో సతమతం అయిపోతూ ఉంటారు. మరి అప్పుడు ఈ అలా ఉన్నవారికి ఇది బాబాగారు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పాలి. మరి నీకు ఎన్ని 100 కోట్లు ఇచ్చినా సరే ఇంతటి అదృష్టాన్ని అయితే నీకు రాదు తల్లి. మరి వచ్చిన అదృష్టాన్ని ఇంకా ఆపడం కూడా ఎవ్వరి వల్ల కూడా కాదు. అది కూడా ఏకంగా 25 ఏళ్ల పాటు నీ అదృష్టం అనేది ఎలా ఉంటుంది అది నిన్ను చూసిన వారికి నోటి మీద వేలేసుకుంటారు. అంతలా ఆశ్చర్యపోతావు తల్లి. మరి ఈ 25 సంవత్సరాల పాటు నీ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది, అలాగే ఎలాంటి శుభాలు నీకు జరగబోతున్నాయి, శుభ ఫలితాలు ఏ విధంగా అందుకోబోతున్నావు, అదృష్ట ఫలితాలను నువ్వు అందుకోబోతున్నావు, ఈ 25 సంవత్సరాల పాటు నువ్వు ఏ విధంగా ఉండబోతున్నావు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ ముందు సాయి అయితే ఉంచుతున్నారు బిడ్డ. మళ్ళీ చెప్తున్నాను,
ఏ పనులు చేస్తున్నా సరే కాసేపు అన్నీ కూడా పక్కన పెట్టేసి నీ సాయి ఏదైతే చెప్తున్నారో ఈ సందేశాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిందే తల్లి. యొక్క అదృష్టాన్ని పొందుకో తల్లి అని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూనే ఉంటారు. మరి బిడ్డ కానీ అంత సులువుగా ఎవ్వరికీ అదృష్టం అనేది దక్కదు తల్లి. ముఖ్యంగా ప్రతి మనిషి కూడా ఈ యొక్క భవిష్యత్తులో జాతకం ఎలా ఉంటుంది, ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అలాగే తెలుసుకోవాలని ఒక ఆరాటం అయితే ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మరి బాబా గారే మనకు రాబోయే రోజుల్లో మన రోజులు ఎలా ఉండబోతున్నాయి అనేది మనకి ఈ రోజైతే చెప్పడానికైతే ముందుకు వచ్చారు. మరి కాబట్టి ఆ యొక్క బాబా గారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవాలండి. మరి ఎంతనానే మరి ఆ భవిష్యత్తులో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సమస్యలతో సతమతం అయిపోతున్నాం కదా. మరి రాబోయే రోజుల్లోనైనా నాకు మంచి రోజులు రాబోతున్నాయి అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. మరి బాబా గారు ఎప్పుడు వస్తాయి అంటూ ఎంతోమంది ప్రశ్నిస్తూనే ఉన్నారు. బిడ్డ అయితే అలాంటి నా బిడ్డలందరికీ కూడా అదృష్టం అయితే రాబోతుంది తల్లి. బిడ్డ మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. అందరి కళ్ళు కూడా మీ మీద పడ్డాయి. ఎంతోమంది జనాలు ఏడుపులు మీ మీద పడ్డా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీ దశ తిరగబోతుంది తల్లి. ఆ అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది. నీ సాయి అదృష్టాన్ని తీసుకొచ్చి ఏకంగా నీ దోసెట్లో నింపబోతున్నారు. ఇక అంతా కూడా నీకు అద్భుతంగా ఉండబోతుంది. ఇక వర్షమే వర్షమే తల్లి, కనక వర్షమే తల్లి నీకు. కాబట్టి అందుకో బిడ్డ, నీ సాయిస్తున్నటువంటి అదృష్టాన్ని అందుకో. అందుకని ఇవన్నీ కూడా అందుకుని 25 సంవత్సరాల పాటు ఈ ప్రపంచాన్ని నువ్వు శాసించు. అలాగే జీవితాన్ని నువ్వు గొప్ప జీవితాన్ని నువ్వు అందుకు తల్లి. అలాగే ఈ యొక్క అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వు ఆదరించు తల్లి. అలాగే నువ్వు అనుకున్నది అన్ని పనులు కూడా నెరవేరిపోతాయి. నువ్వు పట్టినదల్లా బంగారం అవుతుంది తల్లి. నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఉన్న కష్టాలు, బాధలు, అగచాట్లు అన్నీ కూడా నీకు దూరం అయిపోతాయి తల్లి. ఆనందాలు, డబ్బు, జీవితం, పేరు, కీర్తి, ప్రతిష్ట ప్రతి ఒక్కటి కూడా నీ సొంతమైతే అవుతుంది బిడ్డ. ఇక మొదటిగా 1వ అంకెను ఎవరైతే తాకారో బిడ్డ, వారు ఈ సమయం నుండి ఎక్కువ అదృష్టం ఎటు చూసినా సరే శుభ ఫలితాలు, ఆనందాలు అన్నీ కనిపించబోతున్నాయి. ఏ పని చేసినా కూడా దూకుడుగా ముందుకు వెళ్ళిపోతావు. అంటే ధైర్యం చేసి ఏ పని చేయడానికి కూడా వెనకాడవు, ముందడుగు వేస్తావు. ఎన్నాళ్ళు కూడా ఆలోచించి ఈ పని జరుగుతుందో లేదో అని పిరికితనంతోనో అనుమానంతోనో ఆ పని చేయకుండా ఎప్పుడో వెనక్కి వస్తూ ఉండేదానివి. నువ్వు విజయం అన్నది సాధించబోతున్నావు. ఇక నువ్వు ఏ పని అయితే చేస్తూ ఉంటావో బిడ్డ, ఒక ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఏ విషయంలోనైనా సరే నీ తెలివితేటలు, నీ శక్తి సామర్థ్యాలు అక్కడ ప్రదర్శించి ఇప్పుడు ఉన్నత స్థాయికి ఎదగబోతున్నావు తల్లి. అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం నీకు రాబోతుంది తల్లి. అలాగే డబ్బులు కూడా బాగా సంపాదించుకునే అవకాశాలు కూడా 1కి 10 మార్గాల ద్వారా డబ్బు అయితే వస్తుంది. అయితే ఖచ్చితంగా కూడా ఎన్నాళ్ళు కూడా ఇల్లు కొనాలి, కారు కొనాలి, భూమి కొనాలి, బంగ్లా కొనాలి, బంగారం కొనాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అన్ని కళలు ఎన్నో కని ఉన్నావు కదా. డబ్బులు లేక ఆ యొక్క అవకాశాలు రాకో అవన్నీ ఆగిపోతూ ఉన్నాయి కదా బిడ్డ. ఈసారి నువ్వు అన్నీ కూడా తీరబోతున్నాయి. ఏమేం కొనాలనుకున్నావో, నెలలు తహతహలాడిపోయావో అవన్నీ కూడా ఇప్పుడు నీకు కొనబోతున్నావు తల్లి. అలాంటి అదృష్టం నీకు గడపకు దక్కబోతుంది. సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశం నీకు ఈ సాయి ఇస్తున్నాడు తల్లి. బిడ్డ, మరి సుఖ సంతోషాలతో జీవిస్తావు. చేసే ప్రతి పని కూడా అందరికీ కూడా మెప్పు పొందుతావు. 10 మందితో కూడా మంచి పేరు, కీర్తి, గౌరవాలన్నీ కూడా రెట్టింపు అవుతాయి. మరి ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్క పనిలోనూ ముందుగా సాయిని నమ్ముకుని నువ్వు ముందడుగు వేస్తే నీకు వెనకడుగే ఉండదు తల్లి. పైకి నువ్వు వెళ్తూనే ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా సరే నీదే పైచేయి అయితే అవుతుంది తల్లి. ఆర్థికంగా కూడా నువ్వు ఊహించినటువంటి సంపాదన, డబ్బు, పురోగతి నువ్వు చూడబోతున్నావు బిడ్డ. ఈ విధంగా అదృష్టం నిన్ను వరించబోతుంది బిడ్డ. మరి కాబట్టి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపో. నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. ఇక 2వ అంకె ఎవరైతే తాకారో బిడ్డ,
వారు విపరీతమైనటువంటి అదృష్టాన్ని అయితే కలిగి కలిగి ఉంటారు తల్లి. ఈ ఈ అన్నీ కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి బాధపు ప్రతి కష్టాలన్నీ కూడా తొలగిపోయి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఈ సమయంలో నువ్వు పొందబోతున్నావు బిడ్డ. ఆర్థికంగా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోబోతున్నావు. ఫలితాలే కాదు, విపరీతమైనటువంటి అవకాశాలు కూడా నీ దోసిట్లో వచ్చి వాళ్తున్నాయి తల్లి. ఎన్నాళ్ళు ఒక దారిలో ఉన్నావు కదా, మరి ఆ 10 దారులు నీకైతే కనిపిస్తాయి తల్లి. మరి ఏ దారిలో వెళ్ళాలో నీకే అర్థమవుతుంది. అన్ని అవకాశాలు అయితే వస్తాయి. డబ్బు కూడా అనేక దారుల్లో నీకు కనిపిస్తుంది. మరి ఏకంగా 25 సంవత్సరాల పాటు అదృష్ట ఫలితాలు నువ్వు చూడబోతున్నావు. ఎటు చూసినా సరే ఆనందాలు, ఎటు చూసినా సరే సంపదలు, ఎటు చూసినా సరే డబ్బే. ఇలాంటి రోజులు వదులుకుంటే మరి నీకు మళ్ళీ మళ్ళీ రావు బిడ్డ. కాబట్టి ఏ పని చేసినా సరే విజయాన్ని సాధిస్తావు. అంతే, చిన్న చిన్న ఇబ్బందులకు కూడా తెలియని కావు కదా, అయినా సరే అవన్నీ కూడా నీకు ఎదుర్కొని నువ్వు ముందుకైతే వెళ్తావు తల్లి. ప్రతి మనిషిలోనూ అదృష్టం ఉన్నా సరే, విజయం ఉన్నా, ఏది ఉన్నా ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇబ్బందులు, ఒడిదుడుకులు సర్వసాధారణం కదా. మరి అలాంటి వాటిని కూడా అన్నిటిని కూడా దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా ఎదురైనప్పటికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా విజయవంతం చేయడంలో ముందు ఉంటావు తల్లి. మరి అన్నీ కూడా పూర్తయిపోతాయి. అన్నిట్లో కూడా బాగా సంపాదన కలుగుతుంది. అన్నిట్లో కూడా మంచి లాభాలు పొందుతావు. అన్నిట్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అయితే తెచ్చుకుంటావు బిడ్డ. అన్ని విషయాల్లో కూడా అదృష్టం నీకు కలిసి వచ్చేలాగా నీ సాయి నిన్ను అనుగ్రహిస్తాడు. ఇక డబ్బు పరంగా చూస్తే ఇదివరకు ఉన్నటువంటి డబ్బు చాలాగా డబ్బులతో నీ జీవితాన్ని గడుపుతూ వచ్చావు కదా. మరి ఇక నువ్వు అంత అలా గడపాల్సిన అవసరం అయితే లేదు తల్లి. డబ్బు విషయంలో నువ్వు ఏది సాధించాలనుకున్నా సరే సాధించి తీరుతావు. అలాగే అతి త్వరలోనే నీ గురించి ప్రతి ఒక్కరు కూడా గొప్పగా మాట్లాడుకునే స్థాయికైతే వెళ్ళి అక్కడ కూర్చుంటావు. ఎందుకంటే అంతటి అదృష్టాన్ని నీ సాయి నీకు తిరిగి వస్తున్నాడు అంటే అది నీ అదృష్టమనే అనుకోవాలి. మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఎదుర్కొంటూ వెళ్ళిపోవాలి. మరి 3వ అంకె తాకిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఆత్మవిశ్వాసం అయితే ఉంటుంది. ఏ పని చేసినా సరే ఆ పనిలో విజయం సాధిస్తారు. విజయలక్ష్మి అనేది మిమ్మల్ని వరిస్తుంది. ఏ పని చేస్తున్నా సరే, అంటే వ్యాపారం చేస్తున్నా, ఒక ఉద్యోగం చేస్తున్నా, ఏం చేస్తున్నా ఆ సమయంలో అవి మరింత విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తల్లి. ఎప్పుడూ కూడా ఒక పని చేస్తున్నావు, పని మొదలుపెట్టావు అంటే 10 పనులు చేసేస్తావు ఆ టైంలో. అలాగే వ్యాపారం కూడా నీకు అభివృద్ధి సాధిస్తుంది. నీకు విస్తరించడానికి ఎంత అద్భుతమైనటువంటి అవకాశం అయితే బిడ్డ ఇది. అద్భుతమైన అవకాశం బిడ్డ. అంటే నీ ఎదుగుదల ఎలా ఉంటుంది అంటే ఒక మర్రి వృక్షంలా ఉంటుంది. చిన్న మొక్కలతో మొదలైనటువంటి మర్రి వృక్షం ఓడలతో తన సమూహంతో ఎలా అయితే విస్తరించేస్తుందో, తన చుట్టూ ఉన్నటువంటి స్థలాన్ని ఎలా అయితే ఆక్రమిస్తుందో, అలా నీ ఎదుగుదల అనేది నీకు ఉండబోతుంది తల్లి. ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే పై అధికారుల మెప్పు అనేది నువ్వు బాగా పొందగలుగుతావు. అలాగే ఆ పై అధికారులు ఏం చేస్తారు అంటే నీ పనితీరు, నీ తెలివితేటలను చూసి ఒక పై స్థాయిలో నిన్ను కూర్చోబెట్టడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు. అలాంటి ఒక అదృష్టం అయితే నీకు కలగబోతుంది తల్లి. ఈ సమయంలో ఉత్సాహంగా పనిలో ముందుకైతే వెళ్ళు తల్లి. ఎక్కడా కూడా నిరాశ చెందకు తల్లి. నిస్పృహలు ఉండవు తల్లి. అలసట అసలు ఉండదు తల్లి. ఎప్పుడూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటావు. ఆస్తులు కూడా నీకు చాలా అనుకూలంగా వస్తాయి. మరి ఆస్తిపాస్తులు పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఈ సమయంలో నీకు అందబోతున్నాయి తల్లి. బిడ్డ, నీ యొక్క కుటుంబంలో జీవితం కూడా చాలా సంతోషంగా జరగబోతుంది. ఈ సమయంలో 25 ఏళ్ల పాటు నీకు రాజయోగం ఉందని ప్రతి పని కూడా నెరవేరబోతాయి బిడ్డ. అలాగే నీకు ఈ సాయి కూడా వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఎన్నో అద్భుతంగా నీ జీవితాన్ని మార్చుకోగలుగుతావు తల్లి. మరి నీ జీవితానికి ఎలాంటి డోకా అనేది ఉండదు తల్లి. అలాగే భయపడాల్సిన అవసరమే లేదు తల్లి. 4వ అంకెను ఎవరైతే తాకారో బిడ్డ, వారు ప్రతి ఒక్కటి కూడా బాగా అద్భుతంగా కలిసి వచ్చే సమయం ఇది. అన్నింటిలో కూడా మంచి ఫలితాలను అయితే నువ్వు చూస్తావు తల్లి. బిడ్డ, ధన లాభం వస్తే భూమి లాభం అలాగే ప్రతి ఒక్కటి కూడా నీకు అందుతుంది. ఇలాంటి సమయాల్లో అభివృద్ధి పనులు అనేవి బాగా చేయగలుగుతావు తల్లి. మరి నీకు వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సద్వినియోగపరచుకోగలుగుతావు తల్లి. ఎటు చూసినా సరే డబ్బే నీ దగ్గరికైతే వస్తుంది. అవకాశాలు నేను వెతుక్కుంటూ వస్తాయి. ఈ సమయం నుండి ఇక రాబోయే రోజుల్లో నీ జీవితం ఏకంగా 25 సంవత్సరాల పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నావు తల్లి. చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా
తొలగిపోతాయి తల్లి. అలాగే అయినా కూడా వాటన్నింటినీ కూడా దాటుకుని విజయం సాధించడంలో నువ్వు ముందుంటావు. నీకు ఎంత తిరుగులేదని చెప్పాలి తల్లి. మరి ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలిసి వస్తుంది. నీకు అవకాశాలు అనేవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. ఇక నీ జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు సంభవిస్తాయి. ఇక నీ జీవితంలో చాలా అంటే చాలా శుభవార్తలు అయితే నువ్వు వింటావు తల్లి. బిడ్డ ఎన్నాళ్ళు కూడా ఎప్పుడూ కూడా నువ్వు అడిగేదానివి కదా, బావా నా జీవితంలో ఒక శుభవార్త అయినా సరే వినగలనా, ఎప్పుడైనా సరే ఇలా ఉండిపోవాల్సిందేనా నేను అంటూ నువ్వు అడుగుతూ ఉంటావు కదా. మరి కాచుకో బిడ్డ, శుభవార్తలు నీకు ఎలా వస్తున్నాయి అంటే ఈ యొక్క పరంపరను నువ్వు తట్టుకోలేవు. అంతటి శుభవార్తలు నేను నీకు తీసుకుని వస్తున్నాను తల్లి. మరి ఈ సమయంలో నీకు డబ్బు విపరీతంగా నీ దగ్గరికైతే వచ్చి చేరుతుంది తల్లి. ఆదాయ మార్గాలు నువ్వు అన్వేషిస్తావు. నువ్వు అన్వేషించినంత అవన్నీ కూడా నీకు కనపడుతూనే ఉంటాయి. ఆ దారిలో నువ్వు వెళ్తావు అంటే ఇక డబ్బుల వరద ప్రవాహంలో నీ ముందుకైతే వచ్చి తరుగుతుంది తల్లి. ఎంత తవ్వినా కూడా తరగనటువంటి ఆస్తి నీ సొంతమైతే అవుతుంది. ఎలా ఉండబోతున్నావో బిడ్డ అంటే ఈ సమయంలో ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇల్లు కొంటావు, స్థలాలు కొంటావు, వాహనాలు కొంటావు, భూములు కొంటావు, బంగారం కొంటావు, పరిస్థితులు అన్నీ కూడా నీకు కలిసి వస్తాయి. ఇలా డబ్బు పరంగా చూసినా, ఆస్తుల పరంగా చూసినా, పేరు పరంగా చూసినా, ఆనందపరంగా చూసినా అంతా కూడా అద్భుతంగా ఉంది తల్లి. చక్రం అయితే నువ్వు తిప్పబోతున్నావు తల్లి. బిడ్డ ఇక 5వ అంకె ఎవరైతే తాకారో వారి జీవితం ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి అనుకూల పరిస్థితులు, విపరీతమైనటువంటి సంపాదన కూడా కలిసి వస్తుంది తల్లి. మెరుగైన ఆదాయాన్ని కూడా ఎక్కువగా చూస్తావు. ఎలా అంటే విపరీతంగా కూడా నీ ఎదుగుదల అనేది ఒక్కసారి అమాంతంగా ఒక పై స్థాయికి వెళ్ళి కూర్చుంటావు. అందరూ కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తి నిన్న మొన్నటి దాకా ఎవ్వరూ లేరు, ఎలా ఏమీ లేదు కదా, అకస్మాత్తుగా ఈ స్థాయికి ఎలా ఎదిగాడు అనే విస్మయం అయితే అందరూ చెందుతారు తల్లి. మరి ఈ పై స్థాయికి వెళ్ళావు అంటే అందరూ కూడా నిన్ను చెవులు అయితే కొరుక్కుంటారు తల్లి. మరి అలాంటి గుసగుసలు ఆడుకుంటారు నీ గురించి. అలాంటి అద్భుతమైనటువంటి అదృష్టమైన నీకు పట్టబోతుంది అని చెప్పేసి ఈ సాయి నీకు చెప్తున్నాడు తల్లి. మరి ఈ ప్రతి పనిలో కూడా ముందుగా ఈ అదృష్టం నీకు వరించబోతుంది తల్లి. మరి ఇవన్నీ కూడా నువ్వు ఎంతో చాకచక్యంగా చేయగలుగుతావు. నువ్వు అనుకున్న ప్రతి పని కూడా నువ్వు నెరవేర్చుకుంటావు తల్లి. ఎవరైతే నువ్వు నవ్వారో, ఆ ఇబ్బందులు ఎవరైతే పెట్టారో ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున వాళ్ళే నీ ముందు చేతులు కట్టుకుని నిలబడే రోజులు వచ్చేస్తాయి బిడ్డ. మరి ఆ యొక్క సమయానికి నీ 2 చేతులా కూడా నువ్వు సంపాదిస్తావు తల్లి. నీ జీవితం అంత అద్భుతంగా ఎదగబోతుంది. మరి 25 సంవత్సరాల పాటు నువ్వు అద్భుతంగా ఉండబోతుంది. మరి బిడ్డ చూశారు కదా, 25 ఏళ్ల పాటు అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్నటువంటి నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఈ 5 అంకెలను తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీరందరి మీద కూడా ఈ సాయి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది బిడ్డ. మీరెప్పుడూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యాలతో ఉండాలనేదే ఈ యొక్క సాయి ఆకాంక్ష. అలాగే ఈ సాయి ఆశీర్వాదం మీకు ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది అంటూ బాబాగారు అయితే ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి. మరి ఈ సందేశం మీ అందరికి కూడా ఎంతో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. మరి ఇలాంటి అద్భుతమైన సందేశం, ఇలాంటి బాబాగారి సందేశాలు మనం వినాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి సందేశాలతో మీ ముందుకైతే వస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మళ్ళీ వేరే సాయి యొక్క సందేశంతో, అద్భుతమైన సందేశంతో రేపైతే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.